హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే తమ్లైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారా? యాప్లు అనేసి చాలాని కాదు, డైరెక్ట్గా గూగుల్ నుంచి ఎలాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నది నేను చెప్తానండి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా ఈ వీడియో మాత్రం లెంత్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే గూగుల్ ఓపెన్ చేసుకుందాం అండి. గూగుల్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఏం చేద్దామంటే టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఇదిగోండి ఇలా టైప్ చేసుకున్న తర్వాత రిమూవ్ బీజీ అని ఉంది కదండి, బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. అయితే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో వస్తుందండి. వచ్చిన తర్వాత చూడండి, రిమూవ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ అప్లోడ్ ఇమేజెస్ అని ఉంది కదండి. దాని దగ్గర మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మన ప్రొఫైల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇదిగోండి ఈ పిక్ తీసుకుంటున్నాను. ఈ పిక్ తీసుకొని పూర్తయింది ఏదో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అదండి అలా రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిపోయిన దానికి మనం ఇలాగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అన్లాక్ అనేసి ఉంది కదా, మ్యాక్సిమం వీటి ద్వారా క్లిక్ చేయకుండా పైన ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్దండి. అంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ ఆల్రెడీ చేశాను. అదండి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ ట్యాప్ మనం ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది వీడియోస్, ఫొటోస్ ఇలా వస్తున్నాయి కదా, త్రీ ఆప్షన్స్. అయితే వీడియో ద్వారా క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్లస్ సింబల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో ఉంది కదా, ఫొటోస్ దగ్గర మనం ఏంటంటే క్లిక్ చేద్దాం. అంటే బ్లాంక్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇదిగోండి లాంగ్ వీడియోకి అయితే ఇలాగా ఈ టైప్లో 16:9 అనేసి మనం క్రియేట్ చేయాలి. మామూలు షార్ట్ వీడియోస్ అయితే 9.16 అనేసి క్రియేట్ చేయాలి. అయితే లాంగ్ కాబట్టి నేను ఇలా క్రియేట్ చేశాను. ఇంకోటి పిప్ దగ్గరికి వెళ్ళాలండి. ఇదిగోండి పిప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను రిమూవ్ చేశాను కదా, రిమూవ్ చేసింది ఏం చేయాలంటే తర్వాత ఇదండి దీన్ని ఇలాగా కాస్త ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మన ఇష్టం బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇది బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్కి ఇలాగైనా ఇలా పెట్టుకుంటే ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది. మన ఇష్టం, మనకి ఏటి కావాలనుకుంటే అది మనం టైటిల్ చేసుకోవచ్చు. ఇదిగోండి టైటిల్కి వెళ్ళిన తర్వాత మనం దేని గురించి అయితే చేయాలనుకుంటున్నామో దాని టైటిల్ ఇక్కడ పైన పెట్టేసుకుంటే సరిపోద్ది. పెట్టేసుకున్న తర్వాత అయితే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ దాన్ని మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవన్నీ టైప్స్ ఇవన్నీ చేసుకొని ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంటుంది కదా. సో ఇది ప్రాసెస్ అండి. నేనైతే ఇలాగే తమిళని క్రియేట్ చేసుకొని సింపుల్గా ఉంచుకుంటాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. అంటే చాలా యాప్లు ఉన్నాయి, ఆ యాప్ల కన్నా ఈ యాప్ కొద్దిగా సింపుల్గా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టాను. తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.